ఏం పేరు అమ్మా నీ పేరు? సుశీల మేరీ సార్ నా పేరు. ఎక్కడ ఉంటారు? మోహన్ నగర్. ఏంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కేనా మీరు కూడా? అవును సార్, నాకు ఏమొద్దు, ఒక డబల్ రూమ్ వస్తే మేము పోయి పగిలిందో గిగిలిందో ఇస్తాను, నేను రిపేర్ చేసుకున్నాము ఉంటాం సార్. ఇంటూ అన్నారు మీకు ఇల్లు వచ్చింది లేదా మీరు ఖాళీ చేయండి, 30 తారీఖు ఖాళీ చేయాలంటే సామాన్ తీసి బయటకి వేస్తాను అంటున్నాడు సార్. మీకు గతంలో రాలేదా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇప్పుడు లేదు సార్, ఏది లేదు సార్. అన్ని ఓట్లు ఇక్కడే వేసినా నేను. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఇంతకు? లేదు సార్, ఫస్ట్ అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది. వచ్చింది 4 లిస్టులా. వస్తే మరుసో రోజు తోలుకొని పోతాను సైదులు అని చెప్పి మున్సిపల్ ఉంటాడు, తోలుకొని పోతే మరుసో రోజు కోడ్ వచ్చింది, అదే ఓట్ ఎలక్షన్ కోడ్ పడితే పోయింది. మళ్ళీ ఇట్లా అయిపోయింది, ఉల్టా పల్టా అయిపోయింది. పోయి అన్న ఏమంటే అయిపోయిందమ్మా ఇప్పుడు మనది కాంగ్రెస్ వచ్చింది లేదా, లేదు ఇప్పుడు కాంగ్రెస్కి రాయిపో అంటే మళ్ళీ ఫస్ట్ నేనే లైన్లో నిలబడి పోయి రాసి పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు అంటారన్న లాస్ట్ ఇప్పుడు ఓనర్ ఏమంటున్నాడు, నువ్వు ఫస్ట్ 30 తారీఖు ఖాళీ చేయాలా అంటాడు. ఈ పిల్లలన్నీ పెట్టుకొని నేను ఎక్కడ పోవాలన్నా చెప్పన్నా. ఇప్పుడు నువ్వు అప్లికేషన్లు కాకుండా ఇక్కడ ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటిదాకా? నేను 6 సార్లు వచ్చాను సార్. 6 సార్లు? అవును సార్. ఎలాంటి స్పందన ఉన్నది లోపల నుంచి? అసలు లోపల వస్తుందమ్మా 2 నెలలు అవుతున్నాం, 3 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది అంటున్నారు. మేము 5 నెలల దగ్గర నేను ఎక్కడ పోయి ఉండాలా సార్? ఇంటి ఓనర్ ఉంచుతాడా? సామాన్ తీసి బయట పరిస్తే నేను ఒక్కదాన్ని ఆడది ఎక్కడ పోవాలి దిక్కు? ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్తారు కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి అవి ఇస్తున్నాం అంటారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం అంటారు, మరి అవన్నీ ఎటు పోతున్నాయి అన్నట్టు మీకు ఎందుకు రావట్లేదు? అదే తెలియట్లేదు సార్, నేను చదువుకోలేదు. మీ అట్లా అదే పేపర్ లెటర్ని రాసిద్దాం అనుకుని ఆ పిల్లలు పేపర్ తీసుకుని రావే ఎవరైనా ఉంటే రాసిద్దాము, మాకు 30 తారీఖు ఇల్లు ఖాళీ చేయ అంటారు సార్. నేను ఎక్కడ పోవాలా? కరెంటు బిల్లు కట్టాలి, 4000 వచ్చింది కరెంటు బిల్లు, మేము ఎక్కడ పోవాలా సార్ పిల్లలని ఎత్తుకొని? మరి ఈ విషయం అంతా మీరు లోపల చెప్పిరా? చెప్పాను సార్. ఏమన్నారు? పింఛన్కి పెట్టుకోమ్మా అన్నారు సార్. నాకు అన్ని పెట్టేవాడిని సార్, పోయినసారి వచ్చేప్పుడు పెట్టాను సార్. నేను వచ్చి ఎప్పుడు పెట్టుకొని పోతాను సార్. ఒక్క హెల్ప్ చేయండి సార్, ఒక్క ఇల్లు ఇస్తే నేను మా ఆయన నేను కాపాడుకుంటాను సార్. ఆయనకి ఏమని అవుతాను, నేను మనవరాలు ఉంటాం సార్. అన్నీ అడుగుతున్నాను సార్. ఇంకా నాకు ఏమొద్దు, ఒక ఇల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి హామీలు ఏమేమి వస్తున్నాయి సార్? ఏం రాలేదు సార్, ఒక భీమ్ ఒకటి వస్తుంది సార్, సన్న భీమ్ వస్తుంది అంతే, ఇంకేం రావట్లేదు. ఏం లేదు సార్. గ్యాస్ వస్తుంది కంటే కదా 900 రూపాయలు తీసుకుంటున్నాడు. లేదు లేదు సార్. వస్తే మేము ఎందుకు వస్తాం సార్? చెప్పు, ఉంటే మనం ఎందుకు అడుగుతాం? నేను సార్ ఉంటే అడుగుదామని వచ్చాము సార్ ఈరోజు. సార్ ఉంటే డైరెక్ట్ లేదంటే మీరే మందు తీసుకుని వచ్చి ఇచ్చి మమ్మల్ని నలుగురిని చంపేసి వెళ్ళిపోండి, పీడపోతుంది. నన్ను వద్దు, నన్ను నా మొగుడిని చంపేస్తా సార్. వీళ్ళని పంపించేస్తానులే, వాళ్ళు నా బిడ్డ దగ్గర పంపించేస్తాను. ఇవి నేను బతికే ఎందుకు లాభం సార్? రోడ్ మూట మూసుకొని పోవాలంటే ఈ నడుము గుంజుతూ ఉంటుంది. 2 మూటలు బట్టలు తీసుకుని వస్తాను, అమ్ముతా, దాంట్లోనే ఇల్లు నడిపిస్తాను సార్ నేను. కిరాయి 6 సార్లు ఇళ్ళకి వచ్చినావు ప్రజాభవన్లకి. ఏ అధికారులు ఉన్నారు అంటే అధికారులేనా లేకుంటే మన ఉప ముఖ్యమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా కనిపించారా మీకు? సార్ ఎవరు కనిపించలేదు. లైన్గా కూర్చొని ఉండాలి చూడండి చీరలా, వాళ్ళే కనిపిస్తారు. మీరు తీసుకోండమ్మా మీకు వస్తుంది, 4 నెలలకు వస్తుంది, 5 నెలలకు వస్తుంది అంటే సార్ 5 నెలలు 4 నెలల కంటే ఎక్కడ ఉండాలి సార్? 30 తారీఖు సామాన్ తీసి పారేస్తాను అంటున్నాడు. నేను కూర్చొని చూస్తానంటే రాను. మన ముఖ్యమంత్రి ఏమో అసలు మొత్తం ఆడోళ్ళ కోసమే పనిచేస్తుంది, అలాని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటున్నాడు. చేశారు సార్, మాకంతా ఏది చేయలేదు సార్. ఒక్క రూపాయి లేదు సార్. ఆడోళ్ళందరినీ కోటీశ్వరాలని చేసిన తర్వాత వాళ్ళ ఓట్లతో నేను మళ్ళా గెలుస్తా అని చెప్తుండు. గెలవను సార్, మంచి చేస్తలేదా సార్? ఇప్పుడు చేస్తలేడా? మాకేం చేయలేదు సార్, ఇప్పుడు దాకా ఏమీ లేదు. ఒక భీమ్ ఒక్కటి వదిలిపెట్టి ఏం హెల్ప్ చేయలేదు ఎవరు. నాకు ఒక 10 రోడ్లు అడుక్కుంటాను, అన్ని రూపాయి వేస్తాను, ఎంతో డబ్బులు అయిపోతుంది. నాకు ఎవరు చేయలేదు సార్. నేను అందరి దగ్గర కొందన కలెక్టర్ ఆఫీస్, కొందన కలెక్టర్ జంగల్లో ఉంది చూడండి, అక్కడ అన్ని తిరిగాను సార్. ఈయన కోసం ఇట్లా అయింది, నాకు హెల్ప్ చేయండి సార్, హెల్ప్ చేయండి సార్, ఎవరెవరన్నా అడిగాను సార్. నాకేం లేదు సార్, ఒక ఇల్లు ఇస్తే చాలు సార్, ఇంకేం వద్దు నాకు. అవి ఒక ఇల్లు ఇస్తే నేను మా ఆయన పిల్లలు బతుకుంటాం సార్. మీకు ధన్యాలు పెడతాను సార్, మాకు ఒక ఇల్లు ఇప్పియండి సార్, అంతే.